చాలా కార్స్ ఇంకా చిట్టి ఉన్నాయి. సో ప్రెజెంట్ అయితే ఒక 9 డిఫెండర్స్ ఇంకొక జీ వ్యాగన్ వచ్చింది. ఇదైతే ప్రస్తుతానికి అయితే మనకి 3 డిఫెండర్స్ ఇక్కడ ఉన్నాయి. ఆఫర్ మాత్రం క్రేజీ అయింది. ఇది మొత్తం మట్టి మట్టి. ఓహో జీ వ్యాగన్ చూడండి అసలు ఎట్లా అయిందో. లెక్సస్ చూడండి మొత్తం. గాయస్ మీరు ఖచ్చితంగా ఇది చూడాల్సిందే. గాయస్ ఇప్పుడైతే ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయిపోయింది. ఓ జీ వ్యాగన్ అన్నీ. ఏ కార్ కి సవి హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్. ఈవెంట్ ఉంది, మా ఫ్రెండ్ ఆర్గనైజ్ చేశాడు. లాస్ట్ టైం ఆల్రెడీ ఒక ఈవెంట్ అయినా అది సేమ్ అదే ఈవెంట్. ఆ రోజు నేను వ్లాగ్ చేయలేకపోయినా ఆగమంలో. సో ఈరోజు కంపల్సరీ వ్లాగ్ చేద్దాం, కొంచెం ఫన్ ఉండబోతుంది కాబట్టి నేను వ్లాగ్ చేస్తున్నా. ఇంటికాడ వ్లాగ్ స్టార్ట్ చేయలేకపోయినా ఎందుకంటే ఆగమంలో తొందరలో బయటకు వచ్చేసిన. బయటకు వస్తే కొంచెం ప్రశాంతంగా ఫ్రీగా మాట్లాడచ్చు అనేసి. సో ఇప్పుడు వచ్చేసి టైం అయితే 4:45 అవుతుంది. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. ఏమేమి కార్స్ ఉన్నాయో నాకు ఐడియా లేదు. డిఫెండర్స్ అయితే వస్తాయి. సో జీ వ్యాగన్ ఐడియా లేదు. సో ఈ రైడ్ వచ్చేసి జీ వ్యాగన్ ప్లస్ డిఫెండర్ అనమాట. సో లెట్స్ సీ ఏమేమి వస్తాయి ఏమేమి రావు, అసలు ఈరోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కెమెరా బ్యాగ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం, చూద్దాం ఏందో మరి వచ్చాడా. రోడ్స్ అయితే ఖాళీ ఉంటాయి కాబట్టి వెళ్ళిపోవచ్చు. సేఫ్టీ హెల్మెట్ కూడా పెట్టుకుందాం. పట్టుకో గణేష్. నైట్ మోడ్ ఎలా ఉందో చెప్పండి. నైట్ మోడ్లో మన వాళ్ళు అయితే ముందట కార్లో ఉన్నారు. ఒక దగ్గర ఆపుకొని బండి పెట్టేసి అక్కడ ఎక్కేది. సో గాయ్స్ ఇప్పుడైతే మనం లొకేషన్కి వచ్చేసాం, కానీ ఒక్క కార్ కూడా లేదు ఇక్కడ. సో మనం కెమెరా అప్పటివరకు సెటప్ చేసుకుంటే టైం కూడా మనకు మిగిలిపోతుంది. సో మనం కెమెరా కూడా సెటప్ చేసేద్దాం. ఇక్కడనే లొకేషన్ చూడాలి మరి ఏందో. చాలా లెట్స్ సీ మరి వస్తున్నారు. అప్పుడు మనం కెమెరా సెటప్ చేసేద్దాం. పోతుంది. అన్లాక్ ఉందా కారు? కెమెరా పెట్టేసుకుంటే పోతుంది. పట్టుకుంటావు అందులో ఎందుకు నీకు అంత ఇష్టమా. కార్స్ ఇంకా చిట్టి ఉన్నాయి. సో ప్రెజెంట్ అయితే ఒక 9 డిఫెండర్స్ ఇంకొక జీ వ్యాగన్ వచ్చింది. ఇదైతే ప్రస్తుతానికి అయితే మనకి 3 డిఫెండర్స్ ఇక్కడ ఉన్నాయి. మిగతా డిఫెండర్స్ అయితే బయట ఉన్నాయి, చూపిస్తాను మీకు. సో మన కెమెరా సెటప్ అయితే అంత ఉంది. లెక్సస్ వచ్చింది బయట, క్రేజీ ఉంది. క్రేజీ లెక్సస్ వచ్చింది. లెక్సస్ ఇండోర్ మనకు సంబంధం లేదు. డిఫెండర్స్ ఇది ఒక డిఫెండర్, అక్కడ ఇంకొక జీ వ్యాగన్ ఉంది అన్నదే. బ్యాక్ సైడ్ ఒక డిఫెండర్ ఉంది, ఇక్కడ ఇంకో డిఫెండర్ ఉంది, ఇంకా వచ్చేటి చాలా. సో ఇదైతే జీ వ్యాగన్ తెలిసిందే మీకు మన వాళ్ళదే.
ఇవి రెండు. కొద్దిసేపట్లో మనకు రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ సీ. క్రేజీ లైనప్ అసలు. ఆడికి పోయినాక మంచిగా బయట నుంచి ముందుకు రానట్టు. సో గైస్ ఆఫ్ రోడ్ మాత్రం క్రేజీ అయింది. ఇది మొత్తం మట్టి మట్టి డేంజర్. అల్లం తీసుకొచ్చా క్రేజీ అసలు. నేను వెనక నుంచి వచ్చినాము. ఎక్స్యూలో ఉండే అసలు ఒక్కసారి కొంచెం కొన్ని కూడా క్లిప్స్ రాలేకపోయినాయి. ఎందుకు మొత్తం ఇదే కావచ్చు. ఇదే ఇంత లోపల ఎట్లా పెట్టింది అదే ఏం అదే అదే. ఓహో ఎక్కించి పెట్టిగా రాక బాబా బాబా బా బ్రో క్రేజీ బ్రో. గాయ్స్ ఒకసారి చూడండి డిఫెండర్స్ ఏదైతే పెట్టినారు. క్రేజీ ఉంది అక్కడ. ఈ వ్యాగన్ చూడండి అసలు ఎట్లా అయిందో. లెక్సెస్ చూడండి మొత్తం ఆఫ్ రోడ్ మట్టి. ఇది మెయిన్ అసలు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి డిఫెండర్స్ ఎలా పెట్టారో. గాయ్స్ మీరు ఖచ్చితంగా ఇది చూడాల్సిందే. క్రేజీ చూడండి డిఫెండర్స్ ఎలా పెట్టారో. క్రేజీ ఉంది అసలు ప్లేసింగ్ మాత్రం. నేను ఫస్ట్ కింది దిగాల. ఇక్కడ షూట్ చేస్తున్న పైకి వచ్చి ఫొటోస్ జారిన అనుకో కెమెరాలు అన్నీ బ్లాస్ట్ అవుతాయి. క్రేజీ ఉంది బ్రో.
ఉండేది మోటార్ వస్తలేవు. సంపుతుండు. అందుకే ఆపుతున్నా. ఆడ అటు ఇటు ఆగాలనే. గాయ్స్ ఇప్పుడైతే ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయిపోయింది. ఓ జీ వ్యాగన్ అన్నీ అవుతుంది. వస్తాయి. క్రేజీ అసలు. ఇప్పుడైతే చూడండి ఇంకా కార్స్ రాలే, ఇంకా వచ్చే ఉన్నాయి చూడండి. గాయస్ అది చూడేస్తే కొండ ఎక్కేసారు. అదో 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 మీకు అంతకన్నా ఒకసారి రైట్ చేస్తా ఉన్నానండి. క్రేజీ వస్తుంది. గుడ్ వన్. కమ్ బ్రో. अबे वो कहाँ है भाई? చెప్పా సార్. ప్రాణం కొట్టుకుంటుంది దాని విషయం. అంతేనా? ఆఫ్ రోడింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళిపోయే టైం ఇంటికి. సో చూడండి కార్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఫస్ట్ వచ్చినప్పుడు అయితే 8-9 ఉండే డిఫెండర్స్. ఇప్పుడైతే కార్స్ అనేది తగ్గిపోయినాయి. సో ఇప్పుడైతే ఒక 1 2 3 4 లెక్క పెట్టచ్చు. 4 ఉన్నాయి డిఫెండర్స్. మొత్తం చాలా క్రేజీ అయింది రైడ్. ఇక్కడ మొత్తం చిన్న రివర్ లాగా ఒకటి ఉండే, అదంతా అక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళి అక్కడ నుంచి ఆఫ్ రోడింగ్ చేసిండే. చూడండి ఒకసారి మీకు అర్థమైతే. ఈ జీ వ్యాగన్ అయితే మొత్తం ఓకే లాస్ట్. సో ఎక్కువ వరకు అయితే నేను మాట్లాడలేకపోయినా, ఎందుకంటే షూట్ చేసిన కాబట్టి. నేను పిక్స్ కూడా చాలా బాగా వచ్చినాయి, అది కూడా తీస్తా. డ్రోన్ షాట్స్ కూడా తీసిన, అవి కూడా యాడ్ చేస్తా. మధ్య మధ్యలో కార్ వీడియోస్ కూడా యాడ్ చేసిన, అవి కూడా చూపిస్తాను నేను. సో ఇప్పుడైతే నాకు తెలిసి అందరూ అప్సుకోండి. కార్ మాత్రం ఇక్కడ ఈ రివర్లో ఈ నార్మల్ లేదా వాటర్ ఫ్లో అవుతుంది అక్కడ నార్మల్, ఇక్కడ అయింది. ఒకళ్ళైతే అక్కడికి ఎక్కించినారు పైకి ఆడుకున్నాం. మీకు చాలా వచ్చినాయి. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? రైడ్ వచ్చింది మంచిగా ఉంది. మంచిగా ఉంది. ఇట్రా 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 అదా, ఇట్రా ఇట్రా. ఎట్లున్నావు? ఏమన్నా తిన్నావా? తినేందో సార్. ఫోన్ చూపి. అదో ఏ కార్కి సవి? ఫోను